అట్లాగా నేను లైఫ్ లీడ్ చేసిన టైంలో మా తెలిసిన ఒక ఆయన వచ్చి వెస్టేజ్ కోసం చెప్పడం జరిగిందండి. సో వెస్టేజ్ ప్లాన్ మన ప్రొడక్ట్ చెప్పడం జరిగింది, ప్లాన్ చెప్పడం జరిగింది. సో చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అన్నాడు. నాకు అర్థమైంది. సో మన ఇంటికి కావాల్సింది కొనుక్కోవడం వల్ల అండ్ మనకు తెలిసిన వాళ్ళతో కనిపించడం వల్ల లైఫ్ మారుతుందంటే నేను దీన్ని ఓకే చేస్తానండి. సో ఓకే అయిపోయిన తర్వాత ఈ ప్లాన్ చెప్పినప్పుడు సిల్వర్ అయితే ట్రావెల్ ఫండ్ వస్తుంది, స్టార్ అయితే కార్ ఫండ్ వస్తుంది. ఈ రోజు ఇది ఏ ఫంక్షన్ అండి? చాంపియన్ ఫంక్షన్ కదా. లక్ష్మి గారికి సైకిల్ గారికి జోగా క్లాప్స్ ఇద్దామా? థ్యాంక్ యూ. సో మన సిల్వర్ అయితే ట్రావెల్ ఫండ్ తో ఫ్లైట్ ఎక్కొచ్చు, తర్వాత స్టార్ అయితే కార్ ఫండ్ తో కార్ కొనుక్కోవచ్చు, అలాగే క్రౌన్ అయితే హౌస్ ఫండ్ కూడా వస్తుంది, హౌస్ ఫండ్ తో బంగ్లా కట్టుకోవచ్చు అని చెప్పేసి నాకు ఇష్టమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలని నాకు ఇష్టం ఉంది. కానీ నా దగ్గర పెట్టుబడి లేక బ్యాక్గ్రౌండ్ లేక నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా బతుకుతున్నాను అనమాట. అని మాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఉంది. సో ఇన్వెస్టింగ్ లో పెట్టుబడి లేదు, అది నాకు నచ్చింది అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేయవచ్చు అని చెప్పేసి నాకు నచ్చిందండి. నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. తర్వాత నా అప్లైన్కి అడిగాను అనమాట. అంటే ప్లాన్ చెప్పారు కదా, ఆయనకి అడిగాను. ఇందులో ట్రావెల్ ఫండ్ తో మనం ట్రావెల్ ఫండ్ తో ఫ్లైట్ ఎక్కొచ్చు అంటున్నారు, కార్ ఫండ్ తో కార్ కొనుక్కోవచ్చు అంటున్నారు, హౌస్ ఫండ్ తో హౌస్ కొనుక్కోవచ్చు అంటున్నారు. అంటే నాకు చిన్న నెగిటివ్ వచ్చింది అనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద సాధింపు ఉన్నాయి కదా, దీనికి ఎక్కువ తెలుగుతోటి కావాలేమో అని చెప్పేసి నేను నా అప్లైన్కి అడగడం జరిగింది అనమాట. ఎవరైతే జాయిన్ చేయడానికి వచ్చారు. సో ఆయన ఏమన్నారంటే, నేను చెప్పాను నాకు అంత తెలుగుతట్టు లేవు కదండి, ఇవన్నీ సాధించగలమా అని అడిగాడు అనమాట. సో ఆయన ఏమన్నారంటే, ఇందులో తెలుగుతరతో పని లేదండి, ఇది కాపీ కట్ బిజినెస్. మీ బిజినెస్ ఎవరైతే కాపీ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అనమాట. అర్థమవుతుందండి. ఇప్పుడు ఈశ్వర్ సార్ చెప్పారు రెస్పెక్ట్ కోసము, ఆయన రీసెర్చ్ చేశారు. మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం ఉందంటే కాపీ కొడితే చాలు. సో ఎప్పుడైతే ఈ బిజినెస్ లో ఎవరైతే సొంతం తెలుగుతారు వాడే వాళ్ళు సక్సెస్ కారు, కాపీ కొట్టే వాళ్ళు సక్సెస్ అవుతాం అన్నారు. అప్పుడు నాకు చిన్నప్పుడు గుర్తు వచ్చింది అనమాట. ఎందుకంటే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు సినిమా వేసిన రోజు లంచ్ తర్వాత నేను సినిమాకి వెళ్ళిపోయాను అనమాట. అర్థమవుతుందండి. సో సినిమాకి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఎగ్జామ్ అప్పుడు నాకు వచ్చింది కాదు, పక్క వాళ్ళు చూసి కాపీ కొట్టి రాసి 35 మార్క్స్ తో పాస్ అయ్యామన్నమాట. అప్పుడు నాకు గుర్తొచ్చిందో నాకు చిన్నప్పుడు కాపీ కొట్టేవాళ్ళం కదా, అందుకే నాకు కాపీ కొట్టే బిజినెస్ దొరికిందనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బిజినెస్ కి టేకప్ చేశాను. అర్థమవుతుందండి. ఈ బిజినెస్ చేయాలంటే మనం ఏం చేయాలి? కాపీ కొట్టాలి. ఈ రతన్ శేఖర్ సార్ అలాగైతే ఎంతమంది గ్యాదర్ చేయగలిగారు, అలాగైతే ఎంతమంది లీడర్షిప్ ని తయారు చేయగలిగారు, అన్ని మన కాపీ కొడితే అయిపోతా లేదా? సో ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలి అంటే కాపీ కొట్టవలసిందే. సో కాపీ కొడతామా? కాపీ కొట్టేవారు మాత్రమే పెద్ద సక్సెస్ తీసుకుంటారంటే సొంతం తెలుగుతట్టు వాడితే అది మనం చెప్పలేము. ఎందుకంటే అవార్డ్స్ నేను వాడకూడదు. అట్లాగే నేను చాలా ఉత్సాహంగా చేంజ్ యువర్ సెల్ఫ్ చేంజ్ యువర్ లైఫ్ పెట్టుబడి లేదా ఎంతో ఆలోచనతో నేను చెప్పడం మొదలెడితే అంటే నా ఫస్ట్ మంత్ చెక్ ఎంత అంటే 17 రూపాయలు. ఎంత అండి నా చెక్? అంటే 17 రూపాయలు ఎందుకు వచ్చిందంటే నేను చాలా ఉత్సాహంగా అందరికీ చెప్తున్నాను ఈ బిజినెస్ కోసం. బాగుంటదండి, మన ఐపీడీకి ఐడియా వస్తుంది, ఈ వస్తువులు వాడితే మీకు హెల్త్ వస్తుంది. ఈ రోజు మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం, అందరు హెల్త్ కోసం మాట్లాడుతున్నారు లేదా? హెల్త్ కోసం మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నాను, సార్ ఈ ప్రోడక్ట్ వాడితే మీకు హెల్త్ ఉంటుందంటే అందరి కింద మీద చూస్తున్నాడు. ఈ సబ్బు వాడితే పేస్ట్ చూడండి సార్, ఎంత పేస్ట్ వాడే వచ్చారు లేదా? మేడం కూడా హెల్త్ డిపార్ట్మెంట్ పేస్ట్ వాడే వచ్చారు లేదా? అదే నేను చెప్తూ వాళ్ళు విల్లా అంటే ఈ పేస్ట్ వాడితే హెల్త్ వస్తుందా, సబ్బు వాడితే హెల్త్ వస్తుందా అంటే అలా అంతా చెప్తాను. కానీ ఎప్పుడు జాయిన్ అవ్వలేదండి. ఎవరు జాయిన్ అవ్వకపోయినా సరే నేను కొనుక్కున్న దాని మీద నాకు 17 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చిందంటే కొనుక్కున్న దాని మీద 17 రూపాయలు వచ్చిందనమాట. సో అయినా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంత మంచి కంపెనీలో ఉన్నాము, ఎప్పుడు జాయిన్ కాకపోయినా సరే నేను కొనుక్కున్న దాని మీద డబ్బులు వచ్చింది కదా అని హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఎంతమంది మనం కొనుక్కుంటే ఏమైనా డబ్బులు ఇచ్చారా? మీకేమైనా ఇచ్చారా? సరే అర్థమవుతుందా నా తెలుగు అర్థమవుతుందా? లేదంటే హిందీలో మాట్లాడమంటారా? కంగ్రాచులేషన్. అందరూ ఒకసారి క్లాస్ ఇవ్వండి. సో నేను హ్యాపీగా ఫీల్ అవుతూ నేను 9th క్లాస్ లో హై స్కూల్లో చదువుకున్నప్పుడు అప్పుడే ఒక టీచర్ కొత్తగా జాయిన్ అయ్యి వచ్చాడు అనమాట. అతను యూత్ కాబట్టి మనతో బ్రేక్ టైంలో బాగా సరదాగా మాట్లాడేవాడు అనమాట. అంటే ఆయన ఏం చెప్పేవాడు అంటే, ఎప్పుడైతే నాకు ఏదైనా
కొంచెం టఫ్ అనిపిస్తే కొన్ని గుర్తు తెచ్చుకుంటాం, దేవుడిని తలుచుకుంటాం. అప్పుడు ఏదో ఒకటి నాకు ఎగ్జాంపుల్ ఇస్తే దేవుడు నాకు యూనివర్సల్ నాకు మోటివేట్ చేస్తాయండి. సో ఆ గుర్తు వచ్చింది అనమాట. నేను అందరు నో చెప్తున్నాడు కదా, అలా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఇది నా వల్ల అవదేమో అని ఎప్పుడు అనుకోలేదండి. నేను ఏం చెయ్యాలి అలా చేయాలని అనుకుంటాను. సో అప్పుడు అనుకుంటే 9th క్లాస్ లో కొత్తగా టీచర్ మాకు హై స్కూల్ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నువ్వు సినిమాటికి వెళ్ళిపోతుంటావు కదా, అప్పుడు ఆయన చెప్పారు, ఇప్పుడు మీరు బాగా చదివారనుకో పెద్ద ఆఫీసర్ అవుతారు, అప్పుడు సంతకం పెడితే పని అవుతుంది. కొంచెం బాగా చదవలేదనుకో ఏదో క్లర్క్ అవుతుంది, అప్పుడు ఎక్కువ పని ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం దాకా రాస్తూనే ఉండాలా అని చెప్పేసి అప్పుడు నాకు గుర్తు వచ్చింది అనమాట. అంటే అలా చెప్పారు. అప్పుడు ఎక్కడ మేము దాన్ని ఎలాగ యూజ్ చేసామంటే, ఇప్పుడు ఏదో 10 మంది 20 మంది 100 మంది నువ్వు అంటే నన్ను భయపడిపోతే నేను బిజినెస్ మ్యాన్ ఎలాగ అవుతాను, ఎంత వరకు ఎస్ వచ్చినంత వరకు చెప్పుకొని వెళ్ళిపోతే నేను చేయగలుగుతాను అని ఒక పాజిటివ్ థింకింగ్ తో ఈ బిజినెస్ లో నేను ఎప్పటికైనా వదలలేదండి. ఎప్పుడు కూడా యూనివర్సల్ కి కనెక్ట్ అవుతూ నేను సక్సెస్ అవుతాను, నాకు దేవుడు సక్సెస్ చేస్తాను అని ఇలా కనెక్ట్ అవుతూ బిజినెస్ ముందుకు తీసుకెళ్తే కొంతమంది జాయిన్ అవ్వడం మొదలైంది. కానీ లీడర్షిప్ కోసం, అంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలంటే లీడర్షిప్ కావాలా. మార్నింగ్ నుంచి మాట్లాడే వాళ్ళు అసలు ఈరోజు ఎంత అద్భుతం అంటే, మార్నింగ్ నుంచి అంటే నేను స్టార్టింగ్ లో ఎంత ఆలోచనతో ఉండేవాళ్ళం, ఎంత సాధించేస్తామని ఒక ఫీలింగ్స్ మీ అందరిలో చూస్తే నేను ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. సో మళ్ళీ మీలో అంత టార్గెట్ ఓరియంటెడ్ గా మీలో అంత కసి పెంచారంటే అతని సెకండ్ సరికి ఒకసారి మన క్లాస్ మార్నింగ్ నుంచి చూస్తుంటే స్టార్టింగ్ నాకు గుర్తుకొస్తున్నాయి అనమాట. నేను అలాగే ఆలోచించేవాళ్ళం. అంటే మన సింహ కడుపులో సింహే కదా పడతాయి, అవునంటే కాదంట. సో మన ఆలోచన ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి. మీ అందరినీ టెస్ట్ మనీ వింటుంటుంటే ఎస్ నేను కూడా స్టార్టింగ్ లో అలాగే ఆలోచించే వాళ్ళం, సో మీరు కూడా ఇలాగ ఆలోచిస్తున్నారు అనేసి నేను ఎంత మార్నింగ్ నుంచి అక్కడ కూర్చొని ఉందని ఎంత హ్యాపీగా ఉంది అనమాట. నాకు ఎంత హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో మీ అందరు కూడా 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు సంపాదించే వాళ్ళగా మీరందరూ తయారవుతారు. సో ఎంతమంది నో చెప్పినా నేను ఏం పట్టించుకోకుండా నేను సక్సెస్ అవుతాను అని జాయిన్ అవ్వడం మొదలైంది. తర్వాత లీడర్షిప్ కోసం కొంతమందిని 6 months ఫాలో చేసి జాయిన్ అయ్యి లీడర్షిప్ మన దగ్గర ఉన్నారు. 1 year ఫాలో చేసి ఆ లీడర్షిప్ మన దగ్గర ఉంటే ఈ రోజు అలాగా అంచెలంచెలుగా ఇస్తే ఈ రోజు మన స్టార్టింగ్ చెక్ ఫస్ట్ మంత్ చెక్ 17 రూపాయలు అయితే హైయెస్ట్ చెక్ 9,06,524. అంటే ఈ బిజినెస్ లో 1,00,000 రూపాయల కోసం వచ్చాను. 1,00,000 వస్తే బాగుంటది, రిచ్ లైఫ్ స్టైల్ ఉంటది. కానీ 1,00,000 వచ్చిన తర్వాత 1,00,000 ఎంత ఈజీగా వచ్చేస్తుందా, 2 lakhs ప్లాన్ చేసుకుంటే బాగుంటది కదా, 2 lakhs ప్లాన్ చేశాను. 2 lakhs వచ్చిన తర్వాత 4 lakhs ప్లాన్ చేస్తే బాగుంటది కదా, 4 lakhs వచ్చింది. 4 lakhs వచ్చిన తర్వాత 8 lakhs ప్లాన్ చేస్తే బాగుంటది కదా, 8 lakhs వచ్చింది. ఇలాగా ఇప్పుడు కూడా చాలా పెద్ద ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాము. ఎందుకంటే అనుకుంటే అవుతాయి. అనుకుంటే ఇంట్లో కూర్చుంటే అవుతుందా, పని చేస్తుంది అవుతుందా? అంటే అనుకుంటే అవుతుంది అన్నారని మీరు అనుకుని ఇంట్లో కూర్చుంటే అవుతండి. అనుకుంటూ పని చేయాలన్నమాట. ఇప్పుడు జోసఫ్ సార్ వచ్చారు, ఏం చెప్పారు, ఈ మీటింగ్ అయిపోయినట్టు నేను ఎక్కడికి వెళ్తారు, చిరాల వెళ్తారు. అంతా చూసుకుని 15వ తారీఖు ఇంటికి వస్తారు. మళ్ళీ 16వ తారీఖు ఆయన అడ్రోడ్ లో మీటింగ్ చూసుకుని రాజమండ్రి వెళ్తాం అన్నాడు. సో ఆయన అనుకున్నారు, టార్గెట్ అనుకున్నారు. ఎప్పుడు రీచ్ అవుతారు? కంటిన్యూగా నిరంతరం మనం కృషి చేస్తూ ఉండాలి, నిరంతరం మనం పని చేస్తూ ఉండాలి. అప్పుడే కదా అవుతారు కదా. ఇప్పుడు ఈశ్వర్ సార్ ఉన్నారు, ఆయన కూడా ఇప్పుడు మీటింగ్ అయిపోతే హైదరాబాద్ వెళ్ళిపోతారు. నేను కూడా మీటింగ్ అయిపోయిన మరోసారి నేను కొత్తగూడ వైపునట్టు ఇంక మళ్ళీ ట్రైనింగ్ ఉంది. అర్థమవుతుందండి. మళ్ళీ 13వ తారీఖు అందరు అక్కడ అవార్డ్ ఫంక్షన్ లో కలుస్తాం. 14వ తారీఖు మళ్ళీ B20లో కలుస్తాం. అంటే నిరంతరం మనం కృషి చేస్తేనే అవుతుందండి, నిరంతరం మనం పని చేస్తేనే అవుతుందండి. సో అనుకోవాలి. అంటే మీరు అనుకోకుండా పని చేసిన అవ్వదు. ఇప్పుడు నేను కొత్తగూడ వెళ్ళాలంటే కొత్తగూడ బస్ ఎక్కమంటారా, లేకపోతే ఏదో ఒక బస్ వెళ్ళిపోతావా? కొత్తగూడ బస్ వెళ్ళాలి కదా. మీరు అనుకోలేదనుకోండి, మీరు దేనికోసం మాట్లాడుతున్నారు, దేనికోసం మోటివేట్ చేయాలని ఎలా తెలుస్తుంది? అనుకోవాలి. అనుకుంటే ఎస్ మీరు 1 lakh కోసం పనిచేస్తున్నారు, అనుకుంటే మీరు 2 lakhs కోసం పనిచేస్తున్నారు తెలిస్తే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మీరు ఎంటర్ అవుతుంది అనమాట. 1 lakh సంపాదించే వ్యక్తి ఎలా మాట్లాడతారు, అట్లాగే మాటలు వస్తాయి మీ దగ్గర నుంచి. 2 lakhs సంపాదించే వ్యక్తి ఎలా మాట్లాడాలి, అలాంటి మాట మీ దగ్గరికి వస్తాయి. ఎప్పుడు ఒక టార్గెట్ పెట్టుకుంటే, అనుకుంటే అప్పుడు మీరు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మీరు ఎంటర్ అవుతారు. కాబట్టి మీరు అలా మాట్లాడతారు కాబట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుకు మీరు వెళ్తారనమాట. అదే సీక్రెట్. అనుకుని మనం పని
పనిచేయాలి. ఎందుకంటే ఇంత గొప్ప ప్రొడక్ట్ అండి, అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది, అద్భుతమైన బిజినెస్ ప్లాన్ ఉంది, అద్భుతమైన మన మేనేజ్మెంట్ లో ఉన్నాము, అద్భుతమైన పిల్లర్స్ అంటే అద్భుతమైన లీడర్షిప్. ఏసియా ఖండంలో ఎక్కువ డబ్బులు సంపాదించే వ్యక్తి మన కంపెనీలోనే ఉన్నాడు. అది కూడా మనకి అప్లైన్ గారు సిద్ధార్థం సార్ ఏసియా ఖండంలో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కువ సంపాదించే వ్యక్తి 1.6 crore అండి, 1,60,00,000 సంపాదించే వ్యక్తి మన కంపెనీలో ఉన్నాడు. అది కూడా మనకి ప్రాపర్ ప్లాన్ అనమాట. ఒకసారి థింక్ చేయండి, ఏసియా ఖండంలో ఎక్కువ సంపాదించే వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరైనా ఉన్నారంటే అది వెస్ట్ నుంచి అయ్యే ఉన్నారు. అర్థమవుతుందండి. సో అద్భుతమైన కంపెనీలో మీరు ఉన్నారు, మీరు అద్భుతంగా ఆలోచించాలి. మీకు ఎంత కావాలో అంతలాగా ఆలోచించాలండి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు అనమాట. సో మేము ఒక 10,000 తో బతికిన వ్యక్తులు సిల్వర్ అయిన తర్వాత మనకు వచ్చిన ట్రావెల్ ఫండ్ తో, ఆ ట్రావెల్ ఫండ్ తో ప్రతి సంవత్సరం ఫ్లైట్ ఎక్కి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. లాస్ట్ ఇయర్ బ్యాంకాక్ వెళ్ళాం, ఈ సంవత్సరం వియత్నాము. అంటే మన మార్చ్ 1 కి వియత్నాం వెళ్ళి 9 తారీఖు వచ్చామండి కంపెనీ ట్రావెల్ ఫండ్ తో. ఒకసారి థింక్ చేయండి, బిఫోర్ వెస్టీజ్ ఆ ఫ్లైట్ కింద వస్తే అని టాటా డ్రైవర్ చెప్పేవారు. అర్థమవుతుందా? సో ఒక నార్మల్ వ్యక్తి నుంచి మనకి ఎక్కడికి వెళ్ళామండి, మన ఫారెన్ ట్రిప్ అండి. ఫారెన్ ట్రిప్ కి మనము ఈ కంపెనీలో ఉంటే జీవితం అంతా ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు. సో ఈ ప్లాన్ విన్న తర్వాత ఈ స్టార్ అయితే కార్ ఫండ్ వస్తే కార్ కొనుక్కోవచ్చు. ఎంతమంది నాకు కార్ కొనడం డ్రీమ్ లేదు, ఎందుకంటే 10,000 కార్ వస్తుందా రాదుగా, అందుకే డ్రీమ్ పెట్టుకోలేదు. సో మన వెస్టీజ్ లో ఎప్పుడైతే స్టార్ అయితే కార్ వస్తుందంటే అప్పుడు డ్రీమ్ చేశా. ఎస్, నేను కూడా ఈ బిజినెస్ లో నేర్చుకుంటాను, కాపీ కొట్టమన్నారు కదా, నేర్చుకుంటాను, నేను కూడా టీం తయారు చేస్తాను, నాకు కార్ ఫండ్ వస్తుంది, కార్ కొనుక్కుంటామంటే ఫస్ట్ కారు 12 లక్షలు పెట్టి బ్రీజా కార్ కొన్నాను ఫ్రెండ్స్, బ్రీజా కార్ కొన్నాను. కానీ మన కంపెనీలో గొప్పతనం ఏంటంటే మీరు స్టార్ డైరెక్టర్ 3 months కనుక మెయింటైన్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ కార్ ఫండ్ వస్తాయి. 3 తరాలకి కార్ ఫండ్ వస్తుంది. కాబట్టి కార్ ఫండ్ నాకు పెరుగుతూనే వెళ్ళిపోతున్నాయి, కార్ ఫండ్ పెరుగుతూ వెళ్ళిపోతుంది. బ్రీజా కార్ తీసుకున్నాను, 5 years లో లోన్ తిరిగిపోయింది. తర్వాత కూడా డబ్బులు వస్తూనే ఉన్నాయి, కంటిన్యూగా డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఎవరైనా చూపించమంటే మీటింగ్ అయిన తర్వాత అడిగితే మీకు చూపిస్తాం. మొబైల్లో మై ఫండ్ ఉంటుంది అనమాట. మై ఫండ్ లో ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ చూపిస్తుంది. ఇప్పుడు దాకా నాకు ఎంత వచ్చింది అందులో కాల్కులేషన్ ఉంటాయండి. సో ఇలాగా మనకి కార్ ఫండ్ ఇంకా అప్పు తీరిపోయాయి, ఇంకా కార్ ఫండ్ పెరుగుతున్నట్టు వెస్టీజ్ కార్ ఫండ్ ద్వారా 2 కారు, సెకండ్ కార్ ఏది కొన్నామంటే మర్సిడీస్ బెంజ్ 70 లక్షలు పెట్టి కొనుగోలు జరిగింది. ఒక్కరికి అవకాశం కాదండి, ఎక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశం ఉంది. దీనికోసం మీరు చేయవలసింది ఏంటంటే ఒక 6 లైన్ ప్లాన్ చేయండి, ఒక 6 లైన్ ప్లాన్ చేయండి. ఎప్పుడు కూడా నెగిటివ్ రాకూడదు, నా వల్ల ఇది అవ్వదు అని రాదొద్దు. నో అన్న ఎస్ అని మనం ముందుకెళ్ళిపోవడమే. మీరు ముందుకెళ్ళిపోతుంటుంటే ఈశ్వరరావు సార్ చెప్పినట్టుగా మన టీంని మీటింగ్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టాలండి. ఎందుకంటే మీరు మార్నింగ్ నుంచి కూర్చున్నారు అంటే మీరు 100% పాజిటివ్ పీపుల్, లేకపోతే మధ్యలో వెళ్ళిపోతారు. సో పాజిటివ్ పీపుల్ ఎవరితో ఉంటే వాళ్ళలాగా అవుతామంటాడు. పాజిటివ్ పీపుల్ మధ్యలో కూర్చుంటే అచీవర్, మధ్యలో కూర్చుంటే అచీవర్ అవుతారు, ఇంట్లో కూర్చుంటే అచీవర్ అవుతారా? అవరు. కాబట్టి ఖచ్చితంగా మీటింగ్ కి తీసుకురావాల్సింది మీ టీము. మీరు మీ టీము 6 లైన్ ని చక్కగా మీరు మీటింగ్ కి తీసుకొచ్చి కూర్చోబెడితే, మీటింగ్ గా తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళు కూడా ఒక లీడర్ లాగా తయారవుతారు, వాళ్ళు కూడా బిజినెస్ పెంచుతారు. సో మీరు సక్సెస్ అయిపోతారు. దిస్ ఇస్ టీమ్ వర్క్ అన్నమాట. మన టీం వర్క్ లాగా పని చేయాలి, మన టీంని తయారు చేయాలి. టీం తయారు చేయడం కోసం మనం ఆలోచించాలండి. సో ఇలాగా మీరు సిస్టమ్ ని కనెక్ట్ అవుతూ ఫాలో చేస్తూ మీరు ఒక టాప్ లెవెల్కి వెళ్తారు. ఒక్కసారి థింక్ చేయండి, మీ ఫ్యామిలీలో గానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో గానీ, మీ ఊర్లో గానీ 70 లక్షలు కార్ కొనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారా సార్? లేదండి, చాలా తక్కువ. రాజకీయ నాయకుల దగ్గర ఉండే తప్ప మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉండదండి. కానీ ఎక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది. మీరు వార్లను కనుక తయారు చేసుకుంటే మీరు ₹1,00,00,000 కారు కూడా తీసుకున్న వాళ్ళు అవుతుంది. అది మీకే ఛాన్స్ ఉంది, మీకే ఛాన్స్ ఉందండి. మేము ఒకప్పుడు అనుకున్నాము, ఐడియా వేసినప్పుడు అనుకున్నాము గ్యాస్ లగ్జరీ కార్ తీస్తామంటే తీస్తాము. ఈ రోజు మళ్ళీ మీరు ఈశ్వరరావు సార్ బుక్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది తీస్తారు. మన టీంలో లగ్జరీ కార్ తీసే వాళ్ళు ఎక్కువ మంది తయారవ్వాలని నేను గోల్తో పనిచేస్తున్నాను. మన టీంలో ఎక్కువగా BMCM తయారవ్వాలని గోల్తో పనిచేస్తున్నాను. మన టీంలో ఒక 1000 మంది ₹1,00,000 పై సంపాదించే వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇవ్వాలని గోల్తో పనిచేస్తున్నాం. ఇప్పటికీ మన టీంలో 150 మంది ₹1,00,000 పై సంపాదించే వాళ్ళు ఉన్నారండి. 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 5 lakh, 6 lakh, 50 వాళ్ళు ఉన్నారు.
సో ఇవన్నీ మనము వెస్టిజ్ లో మాత్రమే సాధ్యం. బయట ఏమైనా అవకాశం ఉందండి? బయట ఏమైనా అవకాశం ఉందా? అది మనం తెలుసుకున్నాం. బయట అయితే లేదండి. బయట జీవితంలో ₹1,00,000 సంపాదించుకోలేము. సో మీరు ఒకటే థింక్ చేయండి, అందరిలాగా ఆలోచించకండి, మీరు డిఫరెంట్ గా ఆలోచించండి. ఎందుకంటే బయట ఉద్యోగం కోసం 20,000, 30,000, 40,000 ఉద్యోగం కోసం మీరు వెళ్తే చాలా పోటీ ఉంటాడు. దానికి పోటీ పడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు సక్సెస్ అయ్యామంటే ₹1,00,000 సంపాదించే వాళ్ళకి ఎవరో పోటీ లేరు, మీకే మీరే పోటీ. సో ₹1,00,000 సంపాదించడం ఈజీ అండి. నేను చెప్పాలంటే 30-40 వేల కంటే ₹1,00,000 సంపాదించడం ఈజీగా ఉందండి. మేము అర్థం చేసుకున్నాం కాబట్టి మేము సంపాదిస్తున్నాము. మీరు మాతో నడుస్తే మీరు కూడా లక్షాధికారి, కరోడ్పతి అవుతారని చెప్పేసి మీ అందరికీ